తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల చెల్లింపులో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 153 కోట్లు విడుదల చేస్తూ 9,990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా 10 లక్షల లోపు విలువైన బిల్లులకు ఈ విడతలో ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆర్థికంగా ఊతమివ్వడమే కాకుండా గ్రామ పంచాయతీల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. ఇది ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పట్ల నిబద్ధతను స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి నిధి ఎస్డీఎఫ్ కింద చేపట్టిన వివిధ పనుల కోసం 85 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ప్రభుత్వ అజెండాలో యువత సంక్షేమం కూడా ప్రధానంగా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం కార్యక్రమంపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. సచివాలయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలతో మరో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. పాతబస్తీలో మౌలిక సదుపాయాల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఈ చర్యలన్నీ గ్రామీణాభివృద్ధి, యువత సంక్షేమం, పట్టణ సమస్యల పరిష్కారం పట్ల ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.